ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఉజ్వల్ టెన్షన్ లో ఉన్నావా? లేదు సార్. లేదా? లేదు సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట లలిత కళారాధనలో. చిత్రం కళ్యాణి, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్? ఇది హమీర్ కళ్యాణి. హమీర్ కళ్యాణి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవును నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను. ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. ఏ ఫలమాసించి మత కోకిల ఎలుగెత్తి పాడును. ఏ ఫలమాసించి మత కోకిల ఎలుగెత్తి పాడును. ఏ వెలాసించి పూచే పువ్వు తావిని విరజిమ్మును. ఏ వెలాసించి పూచే పువ్వు తావిని విరజిమ్మును. అవధిలేని ప్రతి అనుభూతికి, అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. ఏ సిరి కోరి పోతన్నా భాగవత సుధలు చిలికించెను. ఏ సిరి కోరి పోతన్నా భాగవత సుధలు చిలికించెను. ఏ నిధి కోరి త్యాగయ్యా రాగజల నిధులు పొంగించెను. ఏ నిధి కోరి త్యాగయ్యా రాగజల
జడ్జెస్ ఓవర్ టు యూ. జ్వల్ నమస్తే సార్. నమస్తేరా, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే కళాకారులందరూ కూడా గుర్తింపు కోసమో చాలా మంది నుండి ఒక ప్రశంసలు పొందడం కోసం, అభినందనలు పొందడం కోసం కాకుండా ఆ కళను ఆవిష్కరించడం ద్వారా వాళ్ళు పొందే సంతృప్తి, వాళ్ళు పొందే సంతోషం మాత్రమే కొలమానం ప్రతి కళకు అని చెప్పడమే ఈ పాట యొక్క ఉద్దేశం. నువ్వు పల్లవి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చరణాల్లో కొంచెం ఆ అలసట, కొంచెం ఇబ్బంది తెలుస్తుంది 2 చరణాల్లోనూ. నా అభిప్రాయం అది. చూద్దాం. ఛాలెంజ్. పరీక్ష యథాతథంగా ఇంప్రవైజేషన్. ఓకే సార్. నువ్వే పాడితే ఎలా పాడతావు? లలిత కళారాధనలో వెలిగే చిరుదెవ్వెను నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదెవ్వెను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను. ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదెవ్వెను నేను. చిరుదెవ్వెను నేను. చిరుదెవ్వెను నేను. నువ్వే నువ్వే నువ్వే. నన్న స్వరాల్లో పాడతావా? పోనీ ఆరోహణ అవరోహణ. ఓకే. అమీర్ కళ్యాణ్ కదా, దగ్గరగా ఉంటాయి అసలు. సమాగ పమదాని సానిద పమదమాగ పమరే స. దట్స్ బ్యూటీ. సో ఇప్పుడు నువ్వు పాడిన లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. దీనికి స్వరం చెప్పు. మ పమరి సరి ని స గ గ మామా మ మ మ. మ పమరి సరి ని స మ మ మ. సో ఇప్పుడు బేహాగ్ రాగం తెలుసా నీకు? తెలీదు మ్యామ్. నో ప్రాబ్లం. సో ఇవన్నీ దగ్గరగా ఉన్నటువంటి రాగాలు. రమేష్ నాయుడు గారు చాలా అందంగా దాన్ని కూర్చి ఈ పాట చేశారు. సో నువ్వు లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మాత్రం స్వరాలు పాడు చాలు. మ పమరి సరి ని స మ మ మ. గ మ గ రి స స ప ప ప మ మ ప. ఫెంటాస్టిక్. అంతే, డీకోడ్ చేయడంలోనే ఉంది నాన్న. ఎలా డీకోడ్ చేస్తావు అనేది. నువ్వు ఇలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక సైమల్టేనియస్లీ నువ్వు చక్కగా సంగీతం నేర్చుకుంటావు, పాటలు నేర్చుకుంటావు, స్వరస్థానాలు రాసుకుంటూ మనం క్విక్ గా గ్రాస్ప్ చేయాలి అంటే కనుక పాట ఫ్యూచర్లో ఇప్పుడైనా మనం స్వరాలు రాసుకుంటే చాలా ఈజీగా మెమరైజ్ అయిపోతుంది. దట్స్ బెస్ట్ పార్ట్. సో ఆ టాలెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. స్వీట్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉజ్వల్, నమస్తే సార్. ఎలా అనిపిస్తోంది ఈ సంగీత పరీక్ష? ఈ రౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, బట్ కొంచెం హార్డ్గా ఉంది సార్. ఉండాలి కదా, అవును సార్. మీరు టాప్ 4 ఇప్పుడే కాంపిటీషన్లో. అదన్నమాట. ఇప్పుడు కొద్దిగా ట్రికీ, హార్డ్ గా ఉండాలి కదా కాంపిటీషన్ కాబట్టి. నువ్వే కొద్ది చెప్పావు కదా కాంపిటీషన్ కాబట్టి హార్డ్ గా. దుమ్ తతుం తక్క 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 దుమ్ తతుం తక్క దుమ్ తతుం తక్క 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 దుమ్ తతుం తక్క దుమ్ తతుం తక్క 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 దుమ్ తతుం తక్క దుమ్ తతుం తక్క తక్క. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. వెరీ గుడ్. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. ఆహా. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను. ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను.
ధా ధా ధా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాట తాతగారు ఎంపిక చేసి ఇచ్చారా నీకు? అవును సార్. తాతగారు చాలా ఇష్టమైన పాట ఏంటుంది ఇది? ఎంత కంఫర్ట్ గా ఉన్నావు ఈ పాట మీద, ఎంత కంఫర్ట్ గా లేవు అన్నది తెలుస్తుంది అనమాట నువ్వు పాడే దాంట్లో. అది ఇంకొంచెం సాధనతో ఈ పాట వస్తుంది. సులువైన పాటే, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.